అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఇవాళ రేపు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. మధ్యప్రదేశ్ తీర పరిసర ప్రాంతం మీదుగా కొనసాగుతున్న అల్పపీడనంతో పాటుగా దీనికి అనుబంధంగా విస్తరించి ఉన్న ఆవర్తనం ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల అలాగే విస్తృతంగా వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లుగా తెలిపింది. ఈ సందర్భంగా బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని, పొలాల్లో పనిచేసే నేడు అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం, అలాగే విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఇక కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, ఏపీలో 3 రోజుల పాటు కూడా వర్షాలు, మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఎక్కడెక్కడ ఏ విధంగా పడే అవకాశం ఉంది? మొత్తం మీద వాతావరణంలో మార్పులో భాగంగా ద్రోణి ప్రభావంతో ఇప్పటికే గత 2 రోజుల నుంచి కూడా ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఈదురుగాలు భారీగా అంటే సముద్ర తీర ప్రాంతాల్లో 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఇప్పటికే చాలా ప్రాంతాల్లో అంటే మొత్తం కూడా అంటే చెట్లు విరిగి పడిపోవడం, ఇట్లా విద్యుత్ అంతరాయం ఏర్పడడం, ఇట్లా రకరకాల సమస్యలు వస్తూ ఉన్నాయి. వాతావరణ శాఖ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇప్పటికే 3 రోజుల పాటు కూడా ప్రభుత్వ యంత్రాంగం అంతా లోతట్టు ప్రాంతాల్లో ఏదైతే భారీగా వరదలు వచ్చే అవకాశాలు ఉంటాయో ఆయా ప్రాంతాల్లో సహాయ చర్యలు చేసుకోవాల్సిందిగా హెచ్చరించిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా అప్రమత్తం అయింది. ఇప్పటికే చీఫ్ సెక్రటరీ కూడా అన్ని జిల్లా కలెక్టర్లకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడ కోస్తా, రాయలసీమ జిల్లాలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కోస్తా, రాయలసీమ జిల్లాలో ఎక్కడెక్కడ ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందో అక్కడక్కడ ఆయా కలెక్టర్లు అంటే వెంటనే అంటే యుద్ధ ప్రాతిపదికన సిబ్బందిని అంతా కూడా ఏర్పాటు చేసుకుని ప్రజలకు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే గత 2 రోజుల నుంచి కూడా ఆల్రెడీ ఆయా అంటే ఎక్కడెక్కడ ఇలాంటి ప్రభావం ఉంటుందో ఆ ప్రాంతాల్లో అంటే హెల్ప్ సెంటర్లు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన. అయితే మొత్తం మీద మరో 3 రోజుల పాటు కూడా ఈ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. ఇంకా రాయలసీమ జిల్లాల్లో ప్రధానంగా 5 జిల్లాల్లో నెల్లూరు కావచ్చు, తిరుపతి కావచ్చు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఇప్పటికే ఆల్రెడీ వర్షాలు ప్రారంభమై 2 రోజుల నుంచి కూడా మోస్తరుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రధానంగా స్థానిక ప్రజలకే కాకుండా రైతులకి వరి పంటలు కావచ్చు, ఇట్లా టమాటా, ఇట్లా మొక్కజొన్న ఇట్లా వేసిన పంటలు వాళ్ళు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. అయితే మొత్తం మీద వర్షాలు మరో 2 రోజుల పాటు కూడా కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రధానంగా వాటిపైనే అంటే సహాయ చర్యలపైనే లోతట్టు ప్రాంతాల్లో వరదలు వస్తున్నా లేదంటే వంకలు, కాలువలు ఉప్పొంగి ప్రవహించినా ఎవరికి ప్రజలకు నష్టం జరగకుండా చేసేందుకే ప్రభుత్వ యంత్రాంగం మాత్రం ప్రస్తుతానికి చర్యలు కొనసాగిస్తుందని మనం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ గోపినాథ్.